హాయ్ అండి అందరికీ. నేను మీ శాంతిని. నేను చేసే మటన్ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి. అది ఎలా చేశానంటే స్క్రీన్ పైన ఇచ్చిండే మసాలాలన్నీ దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ అంతా వేసేసుకొని కొంచెం అంత పసుపు, ఒక టమాటా కట్ చేసి వేసుకొని దానిలోనే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని వాటర్ అంతా బయట వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ ఉండగానే ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకోండి. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటారండి. మీరు కొంచెం తక్కువ తినే పని అయితే కొంచెం తక్కువ వేసుకోండి. ఇలా మూత పెట్టుకొని ఆయిల్ బయట వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దానిలో అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మటన్ ఉడకాలి కదండి, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మనం ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసి మీడియం ఫ్లేమ్లోనే కూరంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటే మటన్ కర్రీ అంటే సూపర్ టేస్టీ.